పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవాది దేవ నా తండ్రి యేసయ్య, ఇదిగో నా తండ్రి మీ వాక్యం వినుటకు నా తండ్రి మేమందరూ ప్రభా ఇదిగో వేచి చూస్తుండగా ప్రభా మాకు అవసరమైన వాక్యాన్ని నా తండ్రి మీ దైవ సేవకుల ద్వారా నా తండ్రి మాతో మీరు బోధించమని మీ పాదాలు పెట్టి అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి యేసయ్య, మా హృదయ లోపాలను నా తండ్రి తెలుసుకునే వాక్యాన్ని, ఖండించే గర్దించే వాక్యాన్ని నా తండ్రి మాకు మీరు బోధించమని ప్రభా మీ పాదాలు పెట్టి అడుగుచున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకను రావాల్సిన వారు అనేక మంది ఉండుచున్నారు ప్రభా. అయితే వాళ్ళని అందరినీ మీరు సకాలంలో మీరు నడిపించమని మీ పాదాలు పెడుచున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య, ఎవరు ఏ బాధతో వచ్చినారో మాకు తెలియదు, మీరు సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా. నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా వాళ్ళ బాధలను, శోధనలను నా తండ్రి యేసయ్య ప్రతి ఒక్క దానిని మీ వాక్యంతో నా తండ్రి యేసయ్య అయ్యా మీరు తృప్తిపరిచిన తండ్రి వాళ్ళ హృదయాలను వేదన అందరినీ మీరు తీసివేయమని నా తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా తండ్రి ఒక సంతోషకరమైన సమాధానకరమైన నా తండ్రి యేసయ్య మనసు కలిగి వెళ్ళుటకు సహాయము దయచేయమని మా కొరకు రాని యేసుక్రీస్తు పేట అతి వినయంగా వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి మనమందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిని అనిపించడానికి దేవుడు మనకు సహాయం చేసి ఆయన మందిర ఆవరణంలో ప్రవేశింపచేసి ఇంతవరకు దేవుని నామాన్ని చక్కగా స్తుతించి ఆరాధించడానికి దేవుడు కృప చూపెట్టాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బాధలో ఉన్న వాళ్ళు హల్లెలూయా ఉన్నారు, బాధలో వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మళ్ళందరినీ కూడా ఈ విధంగా తన సన్నిధానములో ఆయన చేర్చుకున్న రీతిని బట్టి మనము ఏమిచ్చినను ఆయన రుణము తీర్చుకోలేనటువంటి వాళ్ళమే. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి మనల్ని కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించును. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకున్నాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. హల్లెలూయా. వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు యెహోవా మన పక్షమున ఆయన ఏం చేసేవాడుకున్నాడంటే యుద్ధములు చేస్తున్నటువంటి వాడు, చేస్తున్నాడు, చేశాడు, ఇక చేయబోతాడు. కాబట్టి దేవునికి మహిమకరంగాను సాతానునికి అవమానకరముగాను దేవుడు తన గొప్ప మహిమల కార్యాలను జరిగిస్తూ దేవుడు మన పక్షాన నిలబడి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన జరిగిస్తున్నాడు అన్నటువంటి దానికి నిర్వచనము మనం ఈ రోజున సజీవ లెక్కలో ఉండటమే. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే యెహోవా మీ పక్షమున ఆయన ఏం చేస్తున్నాడంటే యుద్ధము చేయవాడు, తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒక్కడు 1000 మందిని ఏం చేస్తున్నాడు, తరుముచు ఉన్నాడు అని వాక్యం బోధిస్తోంది. ఒక్కడు 1000 మందిని ఎలా తరమటం, ఎలా సాధ్యము అని మనం ఆలోచన చేస్తే మన అందరికీ అనుమానం రావచ్చు. ఎలా సాధ్యమవుతుంది? ఒక్కడు 1000 మందిని తరమగలుగుతామా? మనకున్న బలం ఏంటి? 1000 మందికి ఉన్న బలం ఏంటి? మన యొక్క జ్ఞానము 1000 మందికి ఉన్న జ్ఞానం. మరి ఒక్కడు మీలో 1000 మందిని తరిమేస్తాడు అని చెప్తుంది వాక్యం. అంతే, దానికి పైన ఏముంది వాక్యములు అంటే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు ఏం చేస్తానంటున్నాడు, యుద్ధము చేస్తాడు. అంటే మన పక్షమున దేవుడు ఉంటే, మన పక్షమున దేవుడు కార్యములు జరిగించి ఆయన యుద్ధములు చేయటానికి గనక ముందుకు వస్తే అప్పుడు దేవుడైనటువంటి యెహోవా మన పక్షమున ఉన్నటువంటి కారణమును బట్టి మనలో ఒక్కడు ఎంతమంది తరుముతారు? మీరందరూ బాగా అలర్ట్గా ఉండాలి. ఒక్కడు ఎంతమంది తరుముతాడు? 1000 మందిని తరుముతాడు అని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒకడు 1000 మందిని తరుమును, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని వాక్యం సెలవిస్తోంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఉండాలి. మన పోరాటాలు మనమే పోరాడుకుందాం.
మనకున్న బలము, మనకున్న జ్ఞానము, శక్తి మనకు సరిపోతుంది అని అనుకుంటూ వెళ్తే, యెహోవా మన పక్షమున లేకపోతే, మనం గనక యెహోవాను తిరస్కరిస్తే మనకు విజయం అనేటువంటిది రాదు. చాలామంది దేవుని ప్రక్కన పెడతారు, దేవుని నామాన్ని పక్కన పెడతారు, దేవుని వాక్యమును తిరస్కరిస్తూ తమ సొంత జ్ఞానముతో, తెలివితేటలతో ఏం చేస్తారు? పోరాడుతూ ఉంటారు. కానీ విజయం అనేటువంటిది కనిపించదు. ఏం కారణమనంటే, వాక్యం సెలవిస్తుంది, ఇజ్రాయేలు పక్షమున ఆయన ఉన్నాడు, నేను మీకు మాట ఇచ్చిన చొప్పున, మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు ఏం చేస్తున్నట్టున్నాడంటే, యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును అని చెప్పాడు. మరి ఈ రోజున మన జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, శోధనలు, ఆ యొక్క పోరాటాలలో మనకు విజయం అనేటువంటిది వస్తున్నదా లేదా అని మనం గమనించాలి. ఆ విజయవంతమైనటువంటి జీవితం నీకు నాకు ఉంటే మన పక్షమున ఎవరున్నట్లు? దేవుడు ఉన్నట్టు దాని అర్థం. హల్లెలూయా. నీవు చేసే ప్రతి పోరాటంలో, నీవు చేసే ప్రతి యుద్ధంలో కూడా నీకు విజయం వస్తుందంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నీ పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టే, నీ పక్షమున దేవుడు ఉన్నటువంటి దానిని బట్టి నీ జీవితంలో ప్రతి పోరాటంలో, ప్రతి యుద్ధములో కూడా ఆయన యుద్ధము చేస్తూ నీకేమిస్తున్నాడు? విజయమును ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతమంది విజయాన్ని సంపాదించుకుంటున్నారు, ఎంతమంది ఓటమి పాలైపోతున్నారు అనేది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. క్రింద వచనాల్లో మనము చూస్తే, పై వచనాల్లో, మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొనాలని, అనుసరించాలని, మనసు దృఢపరుచుకోవాలని, ఎడమ కుడికి కానీ తొలగకుండా ఉండాలని, మీ యొద్ద మిగిలిన ఈ జనుల సమూహమును సహవాసము చేయక వారి దేవతల పేర్లు ఎత్తకూడదని, వాటితోటి ప్రమాణము చేయకూడదని, పూజించకూడదని, నమస్కరించకూడదని, నేటి వరకు చేసినట్లు మీ దేవుడని యెహోవాను హత్తుకొని ఉండవలనని, యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడని ఈ మాట అన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఈ కార్యాలు గనక మీరు చేస్తే అప్పుడు దేవుడైన యెహోవా మీ పక్షమున ఉంటాడు. మీలో ఒక్కడు 1000 మందిని తరమగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని దేవుడు తన ద్వారా మీకు అనుగ్రహించగలుగుతాడని వాక్యం బోధిస్తుంది. శత్రు సైన్య సమూహం, అపవాది అయినటువంటి సాతానుడికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులను, తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుల మీదకి వచ్చినటువంటి జనాంగం మీదకి వచ్చిన వారందరినీ కూడా దేవుడు రక్షించడానికి యెహోవా వారు పక్షమున నిలబడ్డాడు. కాబట్టి ఆయన చెబుతున్న మాటలు, ఈ విధమైనటువంటి స్థితిగతులు మీలో ఉన్న ఎడల మీరు ఈ విధంగా జీవించాలి. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా మీరు గైకొనండి. గైకొన్న తర్వాత వాటిని అనుసరించండి, పాటించండి. వాటిని పూజించొద్దు, మొక్కద్దు, సాగిలపడవద్దు, విగ్రహాలు చేసుకోవద్దు. ఇలాంటివన్నీ కూడా చెప్తూ వస్తూ, అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున ఈ విధమైన కార్యాలు మీరు గనక చేస్తే, ఈ కార్యములు చేసినటువంటి మీ పక్షమున నేను నిలబడతా, నేను మీ పక్షమున ఉంటా, నేను మీ పక్షమున ఉండి మీ యుద్ధములను నేను చేస్తాను. హల్లెలూయా. అప్పుడు మీలో ఒక్కడు ఎంతమందిని తరిమే శక్తి ఇస్తాడు? దేవుడు 1000 మందిని తరిమే శక్తి ఇస్తాడు. 10 మంది కాదు. ఎంతమంది? ఒకడిని తరమడం కాదు, 10 కాదు, 100 కాదు, 1000 మందిని తరిమేంత శక్తిని దేవుడు ఇస్తాడు. ఎవరి ద్వారా వస్తుంది ఆ శక్తి? దేవుని వలన. దేవుని యొక్క కార్యములు ఆ విధంగా ఉంటాయి. దేవుని యొక్క మహిమగల కార్యాలు ఆ రీతిగా ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి కుటుంబంలో కూడా దేవుడు జరిగించడానికి ఇష్టపడుచున్నాడు. అయితే ఈ రోజున ఎంతమంది దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడవటానికి ఇష్టపడతారు? దేవుని వాక్యమును అనుసరించి జీవించడానికి ఇష్టపడతారు? దేవుని ఆజ్ఞలను పాటించాలని, దేవుని కాకుండా మరి దేనిని పూజించకూడదని, మొక్కకూడదని, విగ్రహము చేసుకోకూడదని ఎంతమంది ఆ విధంగా జీవిస్తూ ఉంటే, అటువంటి వారి పక్షమున దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు అన్నటువంటి వాగ్దానంలోనికి నీవు వస్తావు. నీ పక్షమున నిలవబడేటువంటి వాగ్దానంలోనికి నీవు వస్తావు. నీవు ఒక్కడిగా ఉండి 1000 మందిని తరిమేంత గొప్ప శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజున 1000 మందిని కాదు కదా, ఒక్కరిని కూడా, ఒక్క సాతానుకు సంబంధించినటువంటి వ్యక్తిని కూడా నీవు తరమలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు అంటే నీ విశ్వాస జీవితంలో బలహీనుడిగా ఉన్నావు. కానీ బలమైనటువంటి విశ్వాసిగా నీవు దేవుని దృష్టికి కానీ నీకు కానీ కనిపించుకోవడం లేదు. నీవు ఆత్మీయ జీవితంలో బలవంతుడు కావాలి. అంతరంగ పురుషుడు బలపడుతూ ఉండాలి. అంతరంగ పురుషుడు బలపడుతూ ఉంటేనే బాహ్య ప్రపంచంలో నీకు ఎదురేటువంటి శత్రు సైన్య సమూహం అంతటిని కూడా నీవు జయించగలుగుతావు. అప్పుడు నీ ఒక్కడిని చూచి 1000 మంది తరమబడతారు, కానీ ఆ 1000 మంది వచ్చి నిన్ను ఏమాత్రము కూడా ముట్టలేరు, తాకలేరు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఈ విధంగా నీవు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే, నేను ఒక్కడినే నేనేమీ చేయలేను, ఒక్కదాన్నే నేనేమీ చేయలేని
ఎన్నోసార్లు కృంగిపోయిన పరిస్థితులు కూడా ఉండిండొచ్చు. నీకు ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి, శోధనలు బట్టి, ఇబ్బందులను బట్టి, వాటన్నిటిని బట్టి కూడా నేను ఏమీ చేయలేను, నాకు ఎవరూ లేరు, నాకు ఎవరూ తోడు లేదు అనేటువంటి ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తాడు, ఈ విధంగా నీవు బ్రతుకు చూడు, ఆ విధంగా నా ఆజ్ఞలు అనుసరించు, నాతో సావాసం చేయి, నాకు విధేయత చూపెట్టు, నాకు లోబడు, నా కుమార్తెగా కుమారుడుగా నీవు బ్రతికి చూడు, అప్పుడు దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. హల్లెలూయా. ఆయన నీ పక్షము నుండి నీ యుద్ధములు ఆయన చేస్తాడు. నువ్వేమీ చేయాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. ఒక 2 సైన్యాలు ఒక యుద్ధ భూమిలో ఉంటే ఓటమి ఒకరికి వస్తుంది, విజయం ఒకరికి వస్తుంది. కానీ నష్టం ఇద్దరికి జరుగుతుందా జరగదా? జరుగుతాయి జరగవా? విజయం సాధించిన సైన్యములో కూడా కొంతమంది చనిపోతారు. ఆస్తి నష్టం కలగచ్చు, ప్రాణ నష్టం కలగచ్చు, గుర్రముల నష్టం కలగచ్చు, రథముల నష్టం కలగచ్చు, రకరకాల నష్టాలు కలగచ్చు. కానీ విజయం అనేటువంటిది సాధిస్తారు, ఎవరో ఒకరు సాధిస్తారు. కానీ దేవుడు మన పక్షమున ఉంటే ఆయన మన కార్యములు చేసేటువంటి విధంగా ఎలా ఉంటాయంటే చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు, ఫరో సైన్యం వెనకల తరుముకుంటూ వస్తున్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? అదొకటే మనం చెప్పగలుగుతాం. ఆ జరిగేటువంటి ఆ ప్రాసెస్లో ఎన్ని కార్యాలు చేశాడు చెప్పండి. వెనక సైన్యము, ముందు ఎర్ర సముద్రం. అప్పటికే 430 సంవత్సరములు శ్రమ అనుభవించి బానిసలుగా బ్రతికి దేహములన్నీ కూడా అలిసిపోయినటువంటి స్థితిలో ఉంటే, ఆ దేహములతో ఈ ఇజ్రాయేలులందరినీ కూడా మోషే నడిపిస్తున్నప్పుడు ముందరేమో ఒక పెద్ద శోధన, వెనకాలేమో ఒక శోధన, సమస్య. మరి వీరికి ఎటు తోచని స్థితి. ఎటు ముందుకు వెళితే సముద్రము, వెనకకు వెళితే తిరిగి బానిసత్వము, వారి చేతుల్లో తిరిగి హతమవ్వాలో ఏదో ఒకటి జరుగుతుంది. అయితే దేవుడు ఎట్లాంటి వాడంటే చాలా గొప్పవాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను, ఆయన ఏర్పరచుకున్నటువంటి వారిని ఒక్కసారి ఆయన వాగ్దానము చేసి బయటికి తీసుకుని వచ్చాడనంటే ఆ వ్యక్తులను, ఆ వ్యక్తుల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఏం చేశాడు తెలుసా? వెనక తరుముకొస్తున్నటువంటి ఆ సైన్య సమూహం అంతటికి కూడా చీకటిని కలుగు చేశాడు. ముందున్నటువంటి ఇజ్రాయేలు సైన్యానికి వెలుగును చేశాడు. హల్లెలూయా. అంటే వారికి వీరికి మధ్య దేవుడు ఏం నిలబడ్డాడు? మేఘస్తంభముగా అడ్డుగా నిలబడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నెంబర్ 1. ఎర్ర సముద్రము పాయలుగా చీల్చాడు. ఎలా చీల్చాడు? రెండింటిని కూడా ఆ నీళ్లను 2 భాగాలుగా విభాగించి గడ్డ కట్టినటువంటి రీతిగా గోడల వలె నిలబెట్టాడు దేవుడు. ఎంతో లోతైనటువంటి సముద్రం నీళ్ల చేత నాంచబడినటువంటి ఆ భూమిని సైతము కూడా ఆరిన నేలగా చేశాడు. ఇజ్రాయేలీల ప్రజలందరినీ కూడా అందులో నడిపించడానికి దేవుడు కృప చూపెట్టాడు. హల్లెలూయా. ఇలాగే ఎన్ని మేళ్లు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. చాలా చాలా అద్భుతాలు. అరణ్య మార్గములో వారు ప్రయాణిస్తున్నప్పుడు దాహం అంటే బండను కొడితే నీళ్లు తిప్పించాడు దేవుడు. ఆకలేస్తుందంటే ఆకాశము నుండి పూరేలను కురిపించాడు. మాంసము కావాలంటే ఇట్లా ఎన్నో చేశాడు దేవుడు. ప్రతి అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు. మన్నాను కురిపించినాడు, దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని ఇచ్చినాడు. ఇవన్నీ కూడా ఎలా చేశాడు, ఎందుకు చేశాడు దేవుడు అంటే ఇజ్రాయేలీల ప్రజల పక్షమున ఆయన ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఇజ్రాయేలీల పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి ముందు వెనకల ఇరు ప్రక్కల సమస్యలు ఉండినా, శోధనలు ఉండినా అద్భుత రీతిగా ఆ సమయములో, ఆ క్షణములో దేవుడు గొప్ప గొప్ప మహిమల కార్యాలు చేసేస్తాడు. అంతే. ఈరోజు నీ దేవుని మందిరంలో నువ్వు ఇలాగ కూర్చున్నావు, సజీవుడిగా సజీవురాలుగా వచ్చావునంటే నీ జీవితంలో గతంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు. ఎన్నో లెక్కలేనన్ని మేలు చేశాడు. త్రుటిలో త్రప్పిన ప్రాణాలు, త్రుటిలో నీ ప్రాణాన్ని కాపాడిన దేవుడు. నీ రాకపోకల్లో, నీవు పనిచేసే స్థలములో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ పాడి పశువులు, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడంటే చాలా చాలా అద్భుతాలు. అద్భుత రీతిగా నిన్ను నడిపిస్తూ వస్తున్నాడు. మరి వాటన్నిటికీ కూడా మనం ఎలా ఉండాలా? కృతజ్ఞతాభావముతో దేవుని ఎదుట కనిపించాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అని చెప్తోంది. మీలో ఒక్కడు 1000 మందిని తరిమి వేస్తారు. ఇజ్రాయేలు ప్రజలందరి పక్షమున దేవుడు యుద్ధం చేశాడు కాబట్టి వారికి వీరికి మధ్య మేఘస్తంభముగా అడ్డుగా నిలబడి వారికి చీకటి కలుగు చేసి వీరికి వెలుగుని కలుగు చేశాడు. ఈ రోజున నాకు వెలుగే లేదు, సముద్రం 2 పాయలుగా చీల్చబడినట్లుగా నా ముందు మార్గము సరళము చేయబడలేదు, లోతైనటువంటి పరిస్థితులు ఉన్నాయని, దానిని సమతల భూమిగా చేయలేదు ఎవరు అని కృంగిపోవాల్సిన అవసరమో లేదు. దేవుడు నీ ముందు ఆరిన నేలను పెట్టేటువంటి వాడు, 2 పాయలుగా సముద్రాన్ని చీల్చినటువంటి వాడు. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయటానికి దేవునికి ఎంత మాత్రం అది పని కానే కాదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా.
ఇక నువ్వు ఏడ్చాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ దేవుడైన యెహోవా నీకు పెట్టినటువంటి నియమ నిబంధనలను, కట్టడలను, శాసనములను, ఆజ్ఞలను అనుసరించి ఆచరించి పాటిస్తూ నడుచుకుంటూ ఉంటే చాలు. వాటిని బట్టి నీ దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తూ వెళ్తాడు. కానీ వీటిని అనుసరించుకుంటా నా దేవుడు నాకు సహాయం చేయలేదు, నా సంఘము నాకు సహాయం చేయలేదు, నా కాపరి నాకు సహాయం చేయలేదు, నా గురించి ఎవరు ప్రార్థన చేయలేదు, నన్ను ఎవరూ ధైర్యపరచలేదు, ఆదరించలేదు అనేటువంటి ఆలోచన, అనేటువంటి స్థితిగతులు ఎవరిలో కూడా రాకూడదు. మొదట మనం ఏ స్థితిలో ఉన్నాం అది గమనించాలి. ఏ స్థానంలో ఉన్నాం, దేవుడిని ఏ స్థాయిలో పెట్టాలని దేవుడు చూస్తున్నాడు. ఆ స్థాయిలో నువ్వు గనక నిలబడితే నిన్ను ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ఉన్నతమైన స్థితిలో తీసుకొని పోతాడు. నువ్వు అనుకోని రీతిగా నువ్వు చూస్తావు అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూస్తావు. ఆ విధంగా దేవుని యొక్క కార్యాలు ఉంటాయి. ఆయన నీ పక్షాన ఉంటే నీలో ఒక్కడు 1000 మందిని తరమగలుగుతాడు. హల్లెలూయా. ఫరో సైన్యము సకల విధములైనటువంటి ఆయుధాలతో వస్తున్నారు, రథముల మీద వస్తున్నారు, గుర్రముల మీద వస్తున్నారు. వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేసినాడు, వీళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయా? ఏమీ లేవు. వాళ్ళకు ఉన్నటువంటి అలిసిపోయినటువంటి దేహాలతో పాత బట్టలు, గొడ్డ గోసి అన్నీ ఎత్తుకొని పడి లేస్తా పోతా ఉన్నారు. వీరి దగ్గర ఆయుధాలు లేవు, కానీ వారి దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుడు వారిని ఏం చేసినాడు, హతమార్చినాడు. ఒక్కడు కూడా తప్పించుకోకుండా అందరినీ కూడా సముద్రంలో ఏం చేశాడు, ముంచివేసి. హల్లెలూయా. ఆ రథాలు, గుర్రాలు అన్నీ మునిగిపోయా. ఇప్పుడు కూడా ఎర్ర సముద్రానికి వెళ్ళి చాలామంది పరిశోధన చేస్తున్నప్పుడు ఆ రథాలు, ఆరు పెట్టిన అడుగులు అవన్నీ కూడా సాక్షి రూపకంగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. మరి దేవుడు అద్భుతాలు చేశాడనటానికి రుజువులు నేటి తరంలో కూడా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. మన జీవితాల్లో చేసే అద్భుతాలే కాదు, గతంలో దేవుడు చేసిన అద్భుతాలు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలను ఈరోజు మనం చూస్తున్నాం, అనేక మంది చూస్తున్నారు. అంటే మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వసంపన్నుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తమును సాధ్యమే మన దేవునికి. మనం చేయాల్సిందల్లా ఒకటి, ఆయన పక్షమున మనం ఉండాలి, ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన పక్షం మనం ఉండాలి అంటే ఆయన మాటలకు మనం ఏం చూపెట్టాలా, విధేయత చూపెట్టాలి. హల్లెలూయా. ఆయన మాటలను తిరస్కరించకూడదు, విధేయత చూపెట్టాలి, ఆయనకు లోబడి జీవించాలి. ధర్మశాస్త్రము దేవుడిని మన చేతికి ఇస్తే ఈ ధర్మశాస్త్రంలో ఏముందో వాటిని అనుసరించి నడుచుకుంటూ ముందుకే వెళ్ళాలి. కానీ దాన్ని ప్రక్కన పెట్టి మన సొంత జ్ఞానాన్ని మాత్రం ఉపయోగించకూడదు. లేవీకాండంలో ఒక వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకున్న పోయిన శుక్రవారం అనుకుంటా, అక్కడ ఏముంది, దేవుడు కొన్ని దీవెన ఆశీర్వాదాలు చాలా రాసి పెట్టారు అక్కడ. అయితే దానికి ముందు దేవుడు పెట్టిన షరతులు కూడా కొన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఏమని పెట్టాడు, మీ దేవుడైన యెహోవా నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించి పాటించవలెను, దేవుని యొక్క పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించాలి అని వాక్యం బోధిస్తోంది. ఆ రోజున వాక్యము దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు నియమించిన విశ్రాంతి దినం, ఈ దినమును చాలామంది ఏం చేస్తున్నారు తెలిసిన, నిర్లక్ష్యం చేస్తారు. ఆదివారం అంటే అసలు మందిరానికి రారు. మరి ఏం చేస్తూ ఉంటారో కూడా నాకు తెలియదు. ఆదివారం అంటే కాసంతైనా భయము, భక్తి లేదు. ఇది దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినములను మీరు ఆచరించాలని లేవీకాండం 26వ అధ్యాయంలో ఉందా లేదమ్మా? ఉంది. మరి దాన్ని మనం చదువుతున్నాము, వింటున్నాము, దానిని ఆచరణలో పెట్టడం లేదు. అటువంటప్పుడు యెహోవా మన పక్షమున యుద్ధములు చేస్తాడా? చెయ్యడు. ఒక్కనాటికి కూడా చేయడు. దేవుడు నియమించిన దినములు కదా, విశ్రాంతి దినము దేవుడు ఏర్పాటు చేసింది, ఆయన పరిశుద్ధ మందిరమును నేను సన్మానించాలి అనే ఆలోచన మనకు రాలేదు. ఇంకా ఎందుకు రాలేదంటే ఇష్టం లేదు. దేవుడన్నా, దేవుని మందిరం అన్నా ఇష్టం లేదు. దేవుని ఆజ్ఞలు అనుసరించడం లేదు. దేవుని యొక్క విశ్రాంతి దినమును ఆచరించడం లేదు. ఇలాగ ఆచరించకుండా, మందిరాన్ని సన్మానించకుండా, మనకిష్టం వచ్చిన బతుకులు బతుక్కుంటా పోతూ వస్తూ ఉంటే, నీకు సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, యుద్ధము చేయాల్సిన పరిస్థితి వస్తే, పోరాడేటువంటి సమయమే వస్తే దేవుడు నీ పక్షమున నిలవబడడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మన పక్షాన్ని నిలబడాలంటే ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని నువ్వేం చేయాలమ్మా? ఆచరించిన వాళ్ళు ఆచరించకపోతుంటారు. వాళ్ళు ఏమవుతారు? యుద్ధాలు వస్తే ఓడిపోతారు, శోధనలు వస్తే పడిపోతారు, సమస్యలు వస్తే పడిపోతారు, రోగాలు వస్తే చచ్చిపోతారు, ఏమైనా అయిపోవచ్చు. ఎందుకంటే దేవుడు వారి పక్షమున లేడు. ఎన్నోసార్లు కొన్ని లక్షల సార్లు మనం వింటూనే ఉన్నాం, ఇది దేవుని దినము,
ఇది దేవుని దినము, ఇది దేవుని దినము, దేవునికి ఇవ్వాలి. ఆ దేవుని దినాన్ని మనము దొంగలించకూడదు. మనము దేవుని దినాన్ని దొంగలించి మనము బయటికి వెళ్ళినా మనకు ప్రయోజనము లేదు. అది దుఃఖంగానే ఉంటుంది, అది దీవెనకరంగా ఉండదు అని మనకు తెలిసిన ఆదివారాన్ని ఎగరగొట్టి ఇంట్లో కూర్చొని, లేకపోతే ఈదులోకి వెళ్ళిపోయి, లేకపోతే ఊర్లు తిరుక్కుంటా, లేకపోతే సోంబేరులాగా ఇంట్లోనే పడుకొని నిద్రపోతా రకరకాలైనటువంటి మనుషులు ఈ రోజున క్రైస్తవ సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క దినమునంటే ఎంత భయం ఉండాలి, ఎంత భక్తితో కూడినటువంటి విశ్వాసం ఉండాలి. విశ్రాంతి దినం వస్తుంది అనగానే వారంలో ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు విశ్రాంతి దినం వస్తుంది, ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన ప్రసన్నత నేను చూడాలి, అనుభవించాలి, ఆయన మందిరం నేను ధ్యానం చేయాలి, ఆయన స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి అన్నటువంటి తృష్ణ చాలా మంది జీవితాల్లో లేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఏముంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మీరు మానద్దు అని చెప్పాడు. ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా మీరు ఒకరినొకరు ప్రేమించుచు సత్కార్యములు చేయుచు పురికొల్పవలెను అని వాక్యం బోధిస్తారు. ఎక్కడుంది? ప్రేమ చూపించడం లేదు, పురికొల్పడము లేదు, దేవుని పరిశుద్ధ మందిరమును సన్మానించడం లేదు, ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినములను ఆచరించడం కూడా లేదు. ఎంత ఇర్రెగ్యులారిటీ పర్సనాలిటీ ఉంది చూడండి ఒక్కొక్కరిలో. అందరూ ఇర్రెగ్యులర్సే. దేవుని మందిరాన్ని సన్మానించడం అంటే ఎలా సన్మానించాలి? మనకిష్టం వచ్చినప్పుడు వచ్చి సన్మానించడం కాదు, మనకిష్టం వచ్చినప్పుడు ఎత్తి దండేసేది కాదు. అందరికంటే ముందు దేవుడు ఇక్కడ ఉన్నాడని భయముతో ఆయనకంటే ముందు మనం వచ్చి, ఆయనకంటే ముందుగా వచ్చి మనం ఇక్కడ చెప్పాలా, ఆయనకంటే ముందుగా రావాలి. హల్లెలూయా. దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు, కాళ్ళు చేతులు బాగున్నాయి, నోరు బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇవి కానీ పోయినాయి అనుకోండి, మళ్ళీ మీరు రావాలన్నా మిమ్మల్ని నలుగురు మోసుకొని రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ భయము భక్తి ఉంటే దేవుని పరిశుద్ధ మందిరమును నువ్వేం చేస్తావు? సన్మానించగలుగుతావు. నీవు సన్మానించడం లేదంటే దేవుడు అంటే నీకు ఇష్టంలే, దేవుని మందిరం అంటే నీకు ఇష్టంలే. అయ్యో ఆ దేవుని మందిరాన్ని సన్మానించాలి. ఇట్లా మందిరాన్ని ఏం సన్మానిస్తాంలే, పెద్ద పెద్ద మందిరాలకు పోదాం, పెద్ద ఫర్నిచర్లు ఏసీలు ఉంటాయి, ఆడవి మనం సన్మానిద్దాం. ఆడ సీట్లు దొరకలేవు, కొట్టుకొని మందబడి కిందబడి ఆడు కూర్చొని ఏడు నేల కూర్చొని కాలంటే కూడా వచ్చేస్తారు. మరి దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన ఈ మందిరము ఇది పరిశుద్ధమైన మందిరము. హల్లెలూయా. ఈ మందిరమును నీవు సన్మానిస్తే దేవుడు నిన్ను సన్మానిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈ మందిరాన్ని కేర్లెస్ చేస్తే దేవుడు నిన్ను కూడా కేర్లెస్సే చేస్తాడు. నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తే దానికి రెట్టింపుగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎంతగా దేవుని మందిరాన్ని నువ్వు సన్మానిస్తే దానికి రెట్టింపుగా దేవుడు నిన్ను సన్మానిస్తాడు. అది దేవుని కార్యం. నేను ముందుగా పోతే నాకేమొస్తుంది? నేను ముందుగా పోయి ఏమైనా చేయాలన్నా? చేయాల్సింది ఎంతో ఉంది. ముందుగా మందిరానికి వస్తే ఎన్ని పనులు ఉంటాయి? ఉండవా? మీరు వస్తే కదా మీకు తెలిసేది. ముందుగా వచ్చే వాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకొని పోతా ఉంటారు. ముందుగా వస్తే పనులు ఉంటాయి, లాస్ట్ చివరి వరకు ఉండిపోయే వాళ్ళకి తెలుస్తాయి లాస్ట్లో ఎన్ని పనులు ఉంటాయి అని. ఆమె అనగానే పోలీసు వాడు తరిమినట్టు దొంగ పరిగెత్తపోయినట్టు పరిగెత్తి వెళ్ళిపోయేవానికి ఏమీ తెలియదు. ఏం జరుగుతుందేమో మాకేం తెలుసు. నువ్వు దొంగలాగా పరిగెత్తి వెళ్ళిపోతే నీకేం తెలుస్తుందిరా నాయన? హల్లెలూయా. చివరి వరకు ఉండాలా? అందరికంటే ముందుగా రావాలి. లేటుగా రావడం, అందరికంటే ముందుగా పరిగెత్తడం అనేటువంటిది కాదు. దేవుడు నియమించిన విశ్రాంతి దినములను నీవు ఆచరించే విధానం, పరిశుద్ధ మందిరమును సన్మానించే విధానం దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతటిని కూడా నీవు అనుసరించు, పాటించు, వాటి ప్రకారంగా నీవు నడుచుకో, దాన్ని గైకొను. అప్పుడు దేవుడు నీ పక్షమున ఉండి యుద్ధములు చేయగలుగుతాడు. హల్లెలూయా. దేవునికి అంటనట్టుగా దూరస్తురాలుగా బతకడానికి ఇష్టపడుతూ వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనమో లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యూదా వారి మీదకి 4 రాజ్యాలు ఒకేసారి యుద్ధం ప్రకటించినప్పుడు దేవుడు ఎట్లా కార్యం చేసేది తెలిసిన? వారు ఏమీ చేయొద్దన్నాడు. మీరు యుద్ధమే చేయొద్దాల్సిన అవసరం లే. వారందరూ కూడా యుద్ధానికి ముందుగా పాటలు పాడేవారిని, స్తుతించేవారిని, ఆ తర్వాత సైనికులందరినీ పెట్టుకున్నారు. అయితే దేవుడు ఆ వచ్చినటువంటి 4 రకాలైనటువంటి రాజ్యముల్లోనే దేవుడు ఏం పెట్టాడు? మాటుగాండ్రను పెట్టాడు. యుద్ధ సమయము సమీపించారు. వారిలో ఒకరినొకడు చంపుకొని హత్య చేసుకునేట్లుగా దేవుడు చేశాడు. వీళ్ళు మాత్రము హాయిగా దేవుని ఏం చేస్తూ ఉన్నారు? స్తుతిస్తూ పాటలు పాడుతూ ముందుకు వెళుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ 2 రాజ్యాల మధ్య, వారికి శత్రు సైన్య సమూహాలకు ఇజ్రాయేలు ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో వీరిలో ఎవడు చచ్చిపోలేదు, వాళ్ళలో ప్రతి ఒక్కడు కూడా చచ్చిపోయాడు. హల్లెలూయా.
వాళ్ళు అందరూ చచ్చారు, ఒకడు తప్పించుకోలే, వీళ్ళందరూ బతికారు, ఎవడు కానీ చావలేదు. ఇది దేవుని యొక్క కార్యం. హల్లెలూయా. ఎట్లా ఉంది చూసారా? దేవుడు మన పక్షం యుద్ధం చేస్తే మనకు నష్టం అనేటువంటిదే కలుగదు, మనకు నష్టం అనేటువంటిదే చూడం. అలా నష్టము లేదు, కష్టము లేదు, ఏమీ లేదు. నువ్వు చేయాల్సిందేమి? దేవుణ్ణి స్తుతించు, ఆరాధన చెయ్యి, ఆయన నామాన్ని గణపరచు, మహిమకరంగా జీవించు. నీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. నీ ఊరకనే ఉంటే చాలు, నీవు ఏమీ చేయాల్సిన పనే లేదు. కానీ మనం ఆ పని మాత్రం చేయి. వారు పాటలు పాడుతూ స్తుతిస్తూ అలా తిరుగుతూ ఉన్నారు, అంతే. దేవుడు వారిలోనే మాటుగంటని పెట్టి వరలో ఉన్న కత్తులు తీసుకుని ఒకరినొకడు పొడుచుకొని చచ్చిరి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా. ఈరోజు నీ శత్రు సైన్య సమూహముల మీద, యుద్ధం మీద దేవుడు పోరాడి గెలుస్తాడు, నీకు సామర్థ్యతనిస్తాడు. దావీదు గొల్యాతును చంపినప్పుడు ఎవరు సహాయం చేసినాడు? దేవుడే సహాయం చేసినాడు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది జయము జయమని ఇశ్రాయేలీయులందరూ ఏం చేసినారు? కేకలు వేసిరి. దావీదు ఎంతమంది చంపినాడు? ఒక్కనే కదా చంపింది. మరి వీళ్ళు ఎందుకు 10,000 మంది అన్నాడు? ఆ యొక్క ఫిలిస్తీయుల సైన్యం తరపున వచ్చిన వాడు ఒక్కడే. వాడిని ఒక్కని చంపితే వెనకనున్న 10,000 మందిని ఏం చేసినట్టు? చంపినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా వాడు నాని నవ్వుతున్నాడు, నేనే కదా వాడిని అని. హల్లెలూయా. ఒక్కడిని చంపితే 10,000 మంది, 10,000కు జయము జయమని ఇజ్రాయెల్ కేకలు వేస్తూ ఉన్నారు. మరి అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు నీ పక్షాన ఉంటే. నిజముగా నీ పక్షమున దేవుడు యుద్ధము చేస్తే అంత గొప్ప మహిమగల కార్యాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇది నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని నీ సొంత బుద్ధిని, నీ మాటలను, నీ జ్ఞానమును కనుక నీ ఉపయోగిస్తే ఓటమి తప్ప జై జీవితం అనేటువంటిది నీకు రాదు. ఇది నువ్వు గమనించాలి. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మీలో ఒక్కడు ఎంతమంది ధర్మేస్తారు? 1000 మందిని ధరుముతారు. ఇలాగా దేవుడి నీ పక్షాన ఉంటే 1000 మందిని నీవు తరిమేస్తావు. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధముగా షోమ్రోను పట్టణాన్ని కూడా ముట్టడి వేశారు. ఆ యొక్క సిరియనులు ముట్టడి వేసినప్పుడు ఎవరు కూడా బయటికి రాకుండా వారు దండిపేటలో సకల యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలతో వారందరూ కూడా సిద్ధం చేసుకుని కాసుకుని ఉన్నారు. ఈ యొక్క ప్రజలందరూ కూడా ఇశ్రాయేలీయులు దాక్కున్నారు. భయానికి ఎవరు బయట రావడం లేదు. హిజ్కియాకు ఒక ఉత్తరం రాసి పంపాడు. మీ దేవుడైన యెహోవా మా చేతుల్లోని మిమ్మల్ని విడిపించలేడు అని బూతులు మాట్లాడుతూ ఉత్తరం రాసి పెట్టాడు. అందరూ గజగజ వణుకుచూ ఉన్నారు. అటువంటి సమయంలో వారి ఇండ్లలో ఉన్నటువంటి సరుకులు కూడా అయిపోయి తినటానికి తిండి లేక అలాగే బిక్కుమని ఉంటే 4 కుష్టు రోగులు బయటికి వెళ్ళారు. సస్తిమి లేకపోతే పోయింది, ప్రాణం పోతే పోయింది. 4 వెళ్ళారు. ఆ 4 కుష్టు రోగంతో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్తే కొన్ని వందల రథములు, సైన్యములు, సమూహములు వస్తున్నట్లుగా వారు విని చూచి వీరందరూ ఏమైపోయారు? సిరియనులందరూ కూడా పారిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యందు విశ్వాసముతో మనం ఏం చేయాలా? ఒక 4 అడుగులు ముందుకేయాలి. శత్రువు వాడు ఎంత గొప్పవాడైనా కానీ, వాడి దగ్గర సకల యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధములు ఉండని, వాడి దగ్గర సైన్యం ఉండని, గుర్రములు, రథములు ఎన్నైనా ఉండని, నీవు ఒక్కడైనప్పటికీ కూడా సరే నీ పక్షాన్ని ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి అని కోరుకో. హల్లెలూయా. నా పక్షమున నా దేవుడు ఉంటే చాలు. ఆయనే యుద్ధం చేస్తాడు, ఆయనే యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. 4 బలశాలులు రాలేదు. కుష్టు రోగముతో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వారు వస్తూ ఉంటే ఎలా కనిపించేది? కొన్ని వందల రథాలు పరుగులు తీస్తూ వారు సైన్యమంతా వస్తున్నట్లుగా చూచి వీరు భయపడి చచ్చారు. అందరూ కూడా పారిపోయారు. హల్లెలూయా. అలాగుంటే దేవుని యొక్క కార్యాలు. ఒక వ్యక్తి 1000 మందిని తరమాలినంటే యెహోవా ఆ వ్యక్తి పక్షమున ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును గనక తిరస్కరిస్తే, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడితే, దేవునికి అవిధేయత చూపెడితే, ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఎన్నోసార్లు చేశారు. వారికి ఎంత భయంకరమైన శిక్ష విధించాడు తెలుసు కదా. చాలా శిక్షలు అనిపించారు. చివరికి చాలామంది అరణ్యములో, చాలామంది అందురునా హల్లెలూయా. ఎంతమంది పోయారు వాగ్దాన భూమిలోకి? 2. అంటే మిగిలిన వాళ్ళంతా డమాల్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని వాక్యమునకు, దేవునికి అవిధేయత చూపెడితే, తిరస్కరిస్తే, ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయంలో చూడండి, నేను చదువుతాను, మీరు వినండి, ఎవరు చదవద్దు ఆయనకంటే. ఆ యొక్క ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయము, ఆయన నిర్దోషి, నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, వారు తమ్ము చెరుపుకొనిది ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వంకర వంశము, బుద్ధి లేని అవివేక జనము, యెహోవాకే ప్రతీకారము చేసేటువంటి వాళ్ళు, ఆయన సృష్టించినటువంటి తండ్రి కాడ. ఈ మాటలన్నీ కూడా అక్కడ మనం కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు వారికి ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడంటే, అన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా వారిలో మార్పు కనపడడం లేదు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను అనేటువంటి ఈ మాటలు కూడా వారికి చూస్తూ ఉంటే ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు చూడండి. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపించిరి. వారు దేవత్వము లేని దయ్యములను, తామెరుగుని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలులు అర్పించుచూ వచ్చిరి. ఆ తర్వాత నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. హల్లెలూయా. దేవుడినే వారు ఏం చేస్తూ వచ్చారమ్మా? విసర్జించుచూ వచ్చారు. వారికి ఎంత గొప్ప అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యములు చేసినా వారు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు? విసర్జిస్తూ వచ్చారు. వారి హేయ కార్యాలు కలిగిస్తూ వచ్చారు. నిన్ను కనిన దేవుణ్ణి వారు ఏం చేశారు? మరిచిపోయిరి. హల్లెలూయా. దేవుణ్ణే మరిచిపెట్టిన స్థితిలోనికి వచ్చేసారు. దేవుని మీద తిరుగుబాటు చేసేంత స్థాయికి వచ్చారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయుల ప్రజలు. దేవుడు చూస్తున్నాడు. యెహోవా దానిని చూచెను. హల్లెలూయా. చూచాడా లేదా? 19వ వచనంలో చూడండి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహ్యించుకొనెను. ఆ తర్వాత వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. జనము కాని జనము వారి చేత వీళ్ళకి ఏం పుట్టిస్తుంది? రోషము, కోపాన్ని పుట్టిస్తుంది. జనమే కాదు, దేవుని వాక్యాన్ని తిరస్కరించినా, మాకు అన్నీ తెలుసు అని దేవుణ్ణి తిరస్కరిస్తే, దేవునికి కోపాన్ని పుట్టిస్తే, జనము చేతిలో చెత్త కొట్టించేస్తాడు. అసలు మనం ఊహించి ఉండం, వీళ్ళు మనల్ని ఏం చేస్తారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటాం. అట్లాంటి వాళ్ళని మరి ఏం చేస్తారు? ఓడించేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వారు దైవము కాని దాని వల్ల నాకు రోషం పుట్టించింది. దైవము కానిది అంటే దేవుడు అని ఈ రోజున ఎంతో మంది పిలువబడుతున్నారు కదా, అవన్నీ కూడా కాదు. దైవము కానటువంటి దాని వల్ల నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళ అగాధము వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతములు పునాదును తగులబెట్టును. చూసారా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును. హల్లెలూయా. 2 ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మన పక్షమున ఉంటే మీలో ఒక్కడు ఎంతమంది తరుముతాడు? 1000 మందిని తరిమేస్తాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, వీరిలో ఉన్నటువంటి హేయ క్రియలన్నిటిని బట్టి దేవుని దృష్టికి అసహ్యంగా కనిపిస్తున్నారు. దేవుని యొక్క కోపము, రోషము అన్నీ కూడా వీరి మీదకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు వీరిని ఏం చేశాడంటే, తమ ఆశ్రయ దుర్గం ఏం చేసిన వారిని అమ్మివేశాడు. అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 10,000 మందిని ఎట్లు పారదోలుదురు. పారదోలలేరు, తరమలేరు. ఎందుకనంటే ఇక్కడ సీన్ ఏమైపోయాది? రివర్స్. ఎందుకనంటే నీవు దేవుని వాక్యమునకు లోబడి విధేయత చూపెట్టి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ ఉన్నంత కాలము నీకు దేవుడు నీ పక్షమున ఉండి యుద్ధములు చేస్తాడు. నీవు ఆయన పక్షమున నిలవకుండా, ఆయన వాక్యమును తిరస్కరిస్తూ, విధేయత చూపెట్టకుండా, దేవుని యందు ధర్మశాస్త్రమునందు వ్యతిరేకముగా దాన్ని తిరస్కరిస్తూ జీవిస్తూ ఉంటే నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగిస్తాడు. వాళ్ళలో ఒకడు యువతలు ఉండేటువంటి దేవుని ప్రజెంట్ వాడిని 1000 మందిని
1000 మందిని చెప్పండి రా, 1000 మందిని తరుముతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాడిని 1000 మంది తరిమేది కాదు, వాడు ఒక్కడు 1000 మందిని యువతల పక్క తరిమేస్తాడు. ఏం కారణం అంటే దేవుని మాటకు విధేయత చూపెట్టని కారణం, దేవునికి లోబడినటువంటి కారణాన్ని బట్టి చెప్తున్నాడు కదా. వారికి మంచి మంచి భోజనాలని అన్నిటినీ ఇచ్చి, ఇక్కడ చూడండి, నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. ఏమొచ్చేది ఇప్పుడు? బలిసి అంత కొవ్వు వచ్చేది. ఎవరికి? యెషూరు అంటే ఎవరు? ఇజ్రాయిలీలే. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే వీళ్ళు దేవునికి తిరుగుబాటు చేశారు, కొవ్వు పట్టారు, బలిశారు. ఇవన్నీ దేవుడు చూచి 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 ఒక్కసారిగా జనము చేతికి వీరిని అప్పగించాడు. కోపం పుట్టించాడు దేవునికి, రోషం పుట్టించేటట్లుగా చేశాడు దేవుడు, వారి చేతులకు అప్పగించేశాడు. అందుకే అప్పగించబడిన తర్వాత మీలో ఎట్లాగా ఒక్కడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరమగలుగుతారు? తరమలేరు. మీరు వారి చేతుల్లో ఓడిపోవాల్సిందే అని దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నాం. ఈరోజు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలామంది పతనమైపోవడానికి, ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలలో ఉన్న అవిధేయత, వారిలో దేవుణ్ణి తిరస్కరించడము, దేవునిని మరిచినటువంటి విధానము, దేవునికి ఇష్టము లేనటువంటి హేయమైనటువంటి కార్యములు చేసినటువంటి స్థితిని బట్టే వారి జీవితమును దేవుడు అన్యుల చేతికి అప్పగించాడు. అందుకే వారిలో ఒక్కడు 1000 మందిని తరిమే స్థితిలో నుండి ఇద్దరు 10,000 మందిని తరిమే స్థితిలో నుండి అది ఏమైపోయేది? భిన్నముగా మార్చబడిపోయి, వ్యతిరేకమైపోయి, వాళ్ళు శత్రువులైనటువంటి వాడు ఒక్కడు వీళ్ళని 1000 మందిని తరుముతారని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. విజయం లేదు, సమాధానం లేదు, ఓడిపోచు ఉన్నాము, పతనమైపోతున్నామంటే దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపెట్టడం లేదు, దేవుని వాక్యానికి లోబడటం లేదు, దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినములను ఆచరించడం లేదు, దేవుడు పెట్టినటువంటి పరిశుద్ధమైనటువంటి మందిరమును నీవేం చేయలేదు? సన్మానించటము లేదు. హల్లెలూయా. పరిశుద్ధ మందిరాన్ని సన్మానించడము లేదు, దేవుడు నియమించిన విశ్రాంతి దినములను కూడా ఆచరించక నీవు ఆ దినమును సైతము దొంగలిస్తూ ఉన్నావు. దొంగలిస్తూ ఉంటే నువ్వు దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తావు? దొంగలా కనిపిస్తావు. దొంగవే. దొంగలా కనిపిస్తే దొంగ అనక దొర అంటాడా దేవుడు? నేను మందిరానికి రాను, దొంగగా ఉంటాను, నాకు దొరతనం అంటే ఇస్తాడా? మీరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనము చదువుకోవాలి, దాని ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. దేవుడు నీ పక్షాన ఉంటే నీవు 1000 మందిని తరిమేస్తావు. ఆయనే కనుక నీ పక్షాన లేకపోతే అవతల ఉన్నాడు ఒక్కడు యువతలు 1000 మందిని తరిమేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, ఆ విగ్రహాలు మొక్కకూడదు, వాటిని పూజించకూడదు, దైవము కాని వాటి చేత మీరు నాకేం చేశారు? కోపం పుట్టిస్తిరి, రోషాన్ని పుట్టిస్తిరి. ఈ రోజున విగ్రహారాధనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. 2 చేతులైతే ఒకసారి చెప్తారా? హల్లెలూయా. దైవము కానటువంటి వాటి వలన దేవునికి ఏం పుట్టిస్తున్నారు? రోషము, కోపము పుట్టిస్తూ ఉన్నారు. మనం అనుకుంటున్నాం పర్వాలేదులే, భర్తల కోసమో, సమాజము కోసమో, బిడ్డల కోసమో, తల్లిదండ్రుల కోసమో అలాగెళ్ళి అలా వచ్చేస్తాం. దానివల్ల దేవునికి ఏం పుట్టిస్తున్నావు? నీవు రోషాన్ని పుట్టిస్తున్నావని మర్చిపోదు. ఆయనకు రోషం పుట్టిస్తున్నావంటే ఇంక ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఎప్పుడు శోధనలే, ఎప్పుడు కన్నీళ్ళే, ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు సమస్యలే. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన అమ్మి వేశాడు. ఆ ప్రజలు ఏం చేస్తున్నాడు? వారిని అమ్మి వేయని ఎడల, వారిని అప్పగింపని ఎడల మీలో ఒక్కడు 1000 మందిని ఎట్లు తరుమును? మీలో ఇద్దరు 10,000 మందిని ఎట్లు తరుముతారు? తరమలేరు. వారి చేతుల్లో మీకు పతనము తప్ప, ఓటమి పాలు తప్ప విజయవంతమైన జీవితాన్ని మీరు చూడరు. హల్లెలూయా. మనకు విజయం కావాలి, ఓటమి కాదు. ఓటమి అనేటువంటిది సాతానునికి కలగాలి, సాతాను శత్రు సైన్య సమూహానికి కలగాలి. మనము జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలము, ఆయన ప్రజలము, ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళం. మనకి ఎప్పుడు కూడా ఏం జరుగుతూ ఉండాలా? విజయమే కలుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ పక్షమున ఉంటే, యెహోవా నీ పక్షమున ఉంటే నీకు నిత్యము ఏముంటుందమ్మా?
విజయమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పక్షమున యుద్ధములు చేస్తానని చెప్తున్నాడు. నీ ఊరకనే ఉండు, ఆయన నీ పక్షాన యుద్ధాలు చేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా చూస్తే న్యాయాధిపతులు 15వ అధ్యాయం 14-15 వచనం చూడండి. న్యాయాధిపతులు గ్రంథము 15వ అధ్యాయం 14-15 వచనాల్లో కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున సంఖ్యలను అతని చేతుల నుండి విడిపోయెను. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి 1000 మంది మనుషులను చంపెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మన పక్షమున యుద్ధములు చేసేవాడు మొదటిది. రెండవది అక్కడ మనం ఏం చూస్తున్నాము? యెహోవా యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చేది? ఎవరి మీదకి మా? సంసోనేనా? సంసోను ఎవరి మీదకి వచ్చేది మా? సంసోను మీదకి దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ అని వాక్యంలో వ్రాయబడుతుంది. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె ఆయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయిను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపేశాడు. 1000 మంది మనుషులను చంపేయడానికి అతని మీదకి ఏమొచ్చేది? యెహోవా ఆత్మ. హల్లెలూయా. అంత బలమైనటువంటి వాడు సంసోను. తన బలమంతా ఎందులో ఉంది? తన వెంట్రుకల్లో ఉంది. తన బలం ఎక్కడుందో ఎవరికి మాత్రమో తెలియదు, ఎవరికీ తెలియదు. అందుకే దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు గాడిద పచ్చి దవడను తీసుకొని ఆ దవడతోనే 1000 మంది మనుషులు చంపేశారు. ఈ రోజున శత్రు సైన్య సమూహాన్ని నీవు చంపేటువంటి విధానంలో నీవు ఉంటే నీ పక్షమున ఎవరు సహాయం చేయాలా? దేవుడు నీ పక్షమున నిలబడాలి. రెండవది, దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినట్లుగా నీ మీద దేవుని ఆత్మ అనేటువంటిది ఉంటే ఆ ఆత్మ చేసే కార్యాలు ఎలా ఉంటాయి? చాలా చాలా బలమైనటువంటి కార్యాలుగా నీవు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేతులు లేనట్టుగా చెప్తారు. హల్లెలూయా. సంసోను మీదకి ఏ ఆత్మ వచ్చింది? సౌలు మీదకి ఏ ఆత్మ వచ్చింది? ఏ ఆత్మ వచ్చింది? సౌలు మీదకి ఏ ఆత్మ? సంసోను మీదకి ఏ ఆత్మ వచ్చింది? ఏ ఆత్మ? యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగిరాగా అని ఉంది. ఈరోజు నీ మీదకి ఏ ఆత్మ రావాలా? ఏ ఆత్మ? అందరూ చెప్పాలి గట్టిగా. ఏ ఆత్మ? యెహోవా ఆత్మ దిగి వస్తే నీ ముందున్నటువంటి శత్రు సైన్య సమూహం దేంతో చంపేశాడు? కేవలం ఒక గాడిద పచ్చి దవడ తీసుకున్నాడు, దాంతో కూడా చంపేసినాడు. ఎంతమందిని? ఎవరు వీళ్ళు? ఫిలిస్తీయుల్ని చంపాడు, బారేసినాడు అంతే. చివరికి ఆయన చనిపోయేటప్పుడు కూడా మరలా దేవుణ్ణి ఏం చేసుకున్నాడు? వేడుకున్నాడు. ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకో చాలు. అతన్ని కట్టిన స్తంభాల దగ్గర తీసుకోమన్నాడు, కట్టమన్నాడు. కట్టినారు. ఆ స్తంభాలు రెండింటిని పట్టి తోసినప్పుడు అందరూ కూడా ఆయన బ్రతుకున్నప్పుడు చంపించిన సంఖ్య కంటే చనిపోతూ చంపేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండాలి. దేవుని ఆత్మ మన మీదికి దిగి రావాలి. హల్లెలూయా. ఆ ఆత్మ దిగి రావాలి, దేవుడు మన పక్షమున కార్యాలు చెయ్యాలి అని అంటే నీవేం చెయ్యాలా? దేవుని పక్షాన ఉండాలి, దేవుని ప్రేమించాలి, ఆయన వాక్యమును ప్రేమించాలి, ఆయనకు విధేయత కలిగి ఉండాలి, ఆయనకు లోబడి జీవించాలి. ఈ కార్యాలన్నీ కూడా నీ జీవితంలో ఉండాలి. మూడవది, యెహోవా యొక్క మహిమ మన మీదికి రావాలి. దేవుని యొక్క మహిమ మన మీదికి రావాలి. యెషయా గ్రంథం 60:22 ఒక మాట రాయబడుతుంది చూడండి. ప్రారంభపు వచనములో లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదికి వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చింది. దేవుని యొక్క మహిమ నీ మీదకి వచ్చి ఉన్నది. లే, దేవుని యొక్క మహిమ నీ మీదకి వస్తే 22వ వచనంలో ఏముంది? వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను
తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వెలుగు వచ్చింది, లెమ్ము, తేజరిల్లుము. ఈ మాటలన్నీ కూడా చూస్తే ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే వాడు ఎంతమంది అవుతాడని చెప్తున్నాడు? 1000 మంది అయ్యేంత శక్తి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒక్కడు 1000 మంది అయిపోతాడు. ఎలాగ అయిపోతాడనంటే, దేవుని మహిమ నీ మీదకు వస్తే, దేవుడు నీ పక్షమున ఉంటే, దేవుని ఆత్మ నీ మీదకు వస్తే, అప్పుడు నీలో ఉన్నటువంటి ఒక్కడు 1000 మందిని తరుముతాడు. ఒక్కడు 1000 మంది మనుషులు చంపాడు, ఒక్కడు 1000 మందిగా అయిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కారణమునంటే దేవుని యొక్క మహిమ అనేటువంటిది ఒక వ్యక్తి మీదకి రావాలి, ఒక కుటుంబం మీదకి రావాలి, ఒక సంఘం మీదకి రావాలి. అప్పుడే దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలను నీవు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తూ వస్తే, దేవుడు మన పక్షాన ఉంటేనే మన జీవితంలో ఎన్నో కార్యాలను చూడగలుగుతాం. దేవుని యొక్క మహిమ వలన మనము పరిశుద్ధపరచబడతామని కూడా వాక్యం సెలవిస్తా. చూడండి, నిర్గమకాండం 29:41 నుంచి 43 వరకు చదవండి త్వరగా. నిర్గమకాండము అది యెహోవాకు ఇంపైన సువాసన హోమమగునట్లుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఏం చేయమంటున్నాడు దేవుడు? హోమం అర్పించమంటున్నాడు. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లుగా ఉదయకాలమందిలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని అర్పించవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఎక్కడికి? హోమమును చేస్తున్నప్పుడు నీవు అర్పించే అర్పణలు అర్పిస్తున్నటువంటి స్థలానికి నేనే వస్తా. నేనే వచ్చి అక్కడ నేను కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇజ్రాయిలును కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి రావాలి, వచ్చి మనల్ని పరిశుద్ధపరచబడాలి, మనం పరిశుద్ధులుగా కావాలి. అంటే నీవు వేసే హోమము ఎలా ఉండాలి అంటే, నీ ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన జీవితము ద్వారా, నీవు చేసే ప్రార్థన కన్నీటి ప్రార్థన బట్టి దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను కలిసి ఆ యొక్క హోమము లాగా నీవు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను దర్శించి నిన్నేం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా, పరిశుద్ధపరుస్తాడు. ఇది వాక్యం సెలవిస్తోంది. దేవునికి నీవు చేసేటువంటి కార్యాలు ఇష్టముండి ఇష్టము లేనట్టుగా నీవు చేయకూడదు. మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ఆత్మీయతలో బలపడుతున్నావు, హోమం వేస్తున్నావా? లేదు. నైవేద్యములు అర్పిస్తున్నావా? లేదు. బలులు అర్పణలు అర్పిస్తున్నావా? లేదు. ఏమీ లేదు. నీ జీవితంలో కూడా ఏమీ లేకుండా అయిపోతుంది. నీ దగ్గరకు దేవుడు రాడు, నిన్ను పరచడు. హల్లెలూయా. వాక్యములో వ్రాయబడిన ప్రతి మాట ఎవరికి పోల్చుకోవాలా? ఎవరికి? నాకు అని అనుకోవాలా? ఈ కార్యాలు ఇజ్రాయేల్ అందరూ కూడా చేయమని చెప్పినప్పుడు ఇజ్రాయేలు దగ్గరకు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఆయన చేసిన కార్యం ఏమిటినంటే, నా మహిమ వలన అది పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ వలన అది పరిశుద్ధపరచబడుతుంది. నీవు హోమం అర్పించాలి, అది దేవునికి ఇంపైనటువంటి సువాసన. హల్లెలూయా. ఇంపైనటువంటి సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని అర్పించవలెను. దేవుడు నీ పట్ల చేసే ప్రతి మేలుకు ప్రతి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థనలు చేయాలి, హోమం వేసినట్లు వేయాలి, దేవునికి అర్పించాల్సిన అర్పణలు అర్పించాలి. అవన్నీ చేయాలి. చేస్తేనే అది ఇంపైన సువాసనగా ఉంటుంది. బలవంతంగా ఇష్టము లేకుండా ఒక బలి, ఒక అర్పణ, ఒక ఇది ఏదో ఒకటి అన్నామనుకోండి, నీ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. అంటాడు దేవుడు, అంతేగాని మిగతా ఏమి కూడా చెయ్యడు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పిన మాటలో? ఎంతమందికి అర్థమైందమ్మా?
అర్థమైన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. థ్యాంక్స్. ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? దేవునికి ఇంపైన సువాసన వచ్చేటట్లుగా హోమం అంటే డబ్బులు ఇస్తే హోమం వచ్చేస్తుంది అనుకుంటారా? చేస్తారు కదా? కాదు, అలా కాదు. చూడండి, లేవీకాండంలో 3వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. లేవీకాండము 3వ అధ్యాయం 4-5 వచనాలు. ఆ సమాధాన బలి పశువు యొక్క అగ్ని మీద కట్టెలపైన ఉన్న దహన బలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా ఈ చదివిన వాక్యమ్మా? ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదా? అక్కడ ఏం రాసి పెట్టాడు? సమాధాన సంబంధమైనటువంటి బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు యెషూరుని ఏం చేశాడు? బలిసి కొవ్వు బట్టి, మీరు ఇట్లా నాకు విధేయత చూపెట్టకుండా అవిధేయత చూపెట్టారు కాబట్టి దేవునికి మీరేం చేసిన వాళ్ళు అయ్యారు? రోషం పుట్టించిన వాళ్ళు అయ్యారు అని దేవుడు చెప్తూ వచ్చాడు. ఇక్కడ వ్రాయబడిన మాటలో సమాధాన బలి పశువు, సమాధాన బలి పశువు ఎవరు? ఈ సమాధాన బలి పశువు యేసుస్వామి మన కోసం ఒక్కసారిగా బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు, బలి పశువుగా మార్చబడిపోయాడు. అయినా మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజం మీదనున్న మూత్ర గ్రంథుల మీదనున్న ఏమదే వపను యెహోవాకు హోమముగా అర్పించాలి. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఉండే కొవ్వును గురించి చెప్తున్నాడు చూడండి. ఆంత్రములు, మూత్ర గ్రంథులు, వాటి మీద డొక్కల మీద ఉండే కొవ్వంతా తీసుకురావాలి. ఒక బలి పశువుని కనుక అర్పిస్తే దాని ద్వారా వచ్చే వాసన వేరు. దానిలో ఉన్న కొవ్వుని తీసి కనుక మనం అగ్నిలో వేస్తే, బలి అర్పణ చేస్తే, బలిపీఠం మీద పెడితే, అది కాల్చబడుతున్నప్పుడు వచ్చే వాసన ఎట్లా ఉంటుంది? వాసన తెలుసా మీకు? చాలా మంచి వాసన, సువాసన, ఇంపైనటువంటి సువాసన వస్తుంది అని వాక్యం బోధిస్తారు. అందుకే ఇక వ్రాయబడిన మాటలు చూస్తే, ఆ అంతరముల లోపలి కొవ్వు, మీది కొవ్వు, 2 మూత్ర గ్రంథుల వాటి మీదను, డొక్కల మీదను, క్రొవ్వును, కాలేజం మీదను, మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైన ఉన్న దహన బలి ద్రవ్యముపైన దానిని దహింపవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. హల్లెలూయా. ఇప్పుడు యేసుస్వామి అయితే ఒకసారి బలి పశువుగా వచ్చి మన పాపం నిమిత్తం బలి అయిపోయాడు, తిరిగి 3వ దినాలు లేచాడు, పునరుద్ధానుడై పరలోకములో దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఈ పశువు? ఈ సమాధాన పశువు ఎవరు? నేను మీకు అదే మీరు చెప్తారనే ఒకసారి అయినాడు అని చెప్పిన. అది హల్లెలూయా. మనమే, ఎవరో కాదు. ఆ సమాధాన బలి పశువుగా నీవు మారి, నీలో ఉన్న కొవ్వు, నిన్ను నీవు సజీవ యాగముగా బలిగా దేవునికి అర్పించుకో. అప్పుడు నీలో ఉన్నటువంటి కొవ్వు అంతటిని తీసి బలిపీఠం మీద అహరోను కుమారులు ఎలాగైతే దానిని అగ్ని మీద కాల్చి ద్రవ్యములు వేసి అది వచ్చిన వాసన ఇంపైన సువాసనగా దేవునికి ఎలాగైతే వెళ్ళాదో, అలాగే నిన్ను నీవు సమాధాన బలి పశువుగా మార్చుకొని నిన్ను నీవు అర్పించుకుంటే, దానివల్ల యెహోవాకు ఏం వేసినట్లు? నీవు ఇంపైన సువాసన కలిగినటువంటి హోమము వేసినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మనము బలిగా సజీవ యాగముగా అర్పించుకోవాలంటే ఏం చేయాలా? సజీవ యాగముగా అర్పించుకోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన అంటే మొదట ఏం చేయాలా? ప్రార్థన అంటే ఏం చేయాలా? ఎవరో కొంతమంది చెప్పారు మంచి ఆన్సర్. ఏం చేయాలమ్మా? మోకాళ్ళు వేయాలి. తర్వాత కళ్ళు ఎట్ట మూసుకో, అంటే కళ్ళు తెరిసే దయ్యాలు కూడా ఉన్నాయని అర్థం. కళ్ళు మూసుకోవాలి, మళ్ళా కన్నీరు గార్చాలి, మళ్ళా తగ్గింపుతో ప్రార్థన చేయాలి, మూలుగులతో వశింపశక్యము కాని విధంగా దేవునికి నీవు మొరపెట్టు, ప్రార్థన చేయి.
ఇప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధముగా నిన్ను నీవు బలిగా, సమాధాన బలి పశువుగా మార్చబడుతూ ఉండటం అంటే ఇదే. ఉపవాసం ఉండాలి, అనేకుల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి, నీ వింటూ ఉన్నటువంటి ఉపదేశానుసారంగా జీవించడానికి ప్రయాసపడు, ప్రయత్నము చేయి. ఉపదేశమును తిరస్కరించవద్దు, సేవకులను తిరస్కరించవద్దు, మందిరమును సన్మానించకుండా ఉండొద్దు, దేవుడు నియమించిన విశ్రాంతి దినములను దొంగలించవద్దు. ఇవన్నీ నువ్వు చేస్తూ వస్తున్నప్పుడే నీవు సమాధాన బలి పశువుగా మార్చబడినట్టు దాని అర్థం. హల్లెలూయా. అలా చేయలేదంటే నీకు నీ దేవునికి సమాధానము లేదు. అప్పుడు నీకు దేవునికి ఏమున్నట్లు? వైరం, శత్రుత్వం ఉన్నట్టే. ఎందుకంటే ఆయన మాటని వినకపోతే ఆయనకు శత్రువే, ఆయనకు లోబడకపోతే శత్రువే, ఆయన కోపం పుట్టించినా శత్రువే, ఏమి చేసినా శత్రువే. ఆయనకు లోబడిపోతే, విధేయత చూపెట్టేస్తే, వాక్యానికి లోబడితే, వాక్య ప్రకారంగా జీవించేస్తే నీకు దేవునికి మధ్య సమాధానం ఉంటుంది. కానీ ఇక అసమాధానం అనేటువంటిది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలన్నీ కూడా మనం చేయాలా వద్దా? మన కోసమే రాసిపెట్టాడు. అంతరింద్రియముల లోపల, మీద, డొక్కలు, కాలేజము, వపను, అంతటి కొవ్వును కూడా తీసేయాలి. ఆ కొవ్వంతా తీసేయాలి. మనలో కూడా కొవ్వంతా కరిగితేనే మనము దేవునికి ఏమవుతామో విధేయత చూపెడతాం, లోబడతాం. ఈ విధంగా మన కొవ్వునంతటిని ఏం చేసుకోవాలా? కరిగించేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కరిగించలవద్దా? చెప్పండిరా, కరిగించాలి. అరికాలములు నన్నెత్తురుకుండే కొవ్వంతా కరిగిపోతే మనలో అహంకారం పోతుంది, గర్వం పోతుంది, అసూయలు పోతాయి, ఈర్ష్యలు పోతాయి, కక్షలు పోతాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి, మొత్తం అన్నీ పోతాయి. పోయినప్పుడు నీవు సమాధాన పశువుగా మార్చబడతావు. అప్పుడు నీకు నీ దేవునికి మధ్య సమాధానం లేదు అంటే ఇట్లే ఉంటుంది. దేవునికి నీకు ఇప్పుడు ఇట్లే ఉంటుంది. నువ్వు దేవుని మీద ఏం చేస్తూ ఉంటావు? సనిగేది. సనిగి దేవుని యొక్క శిక్షకు పాత్రులైన ఇజ్రాయేలును పోలి నడుచుకోవద్దు. లోబడినటువంటి ఇజ్రాయేలీలను, భయపడినటువంటి ప్రజలను, భయభక్తులు కలిగినటువంటి భక్తులను పోలి నడుచుకుంటే అప్పుడు నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. చూసారా, ఎన్ని కార్యాలు దేవుడు మన పక్షమున ఉంటే మనకు విజయం. దేవుడు ఆత్మ మన మీదకి దిగి వస్తే, దేవుని యొక్క మహిమ మన మీదకి దిగి వస్తే, ఒక్కడు 1000 మందిని తరుముతాడు, ఒక్కడు 1000 మంది మనుషులు చంపాడు, ఒక్కడు 1000 మంది అయిపోయాడు. అంతేకాకుండా మనము దేవునికి ఇంపైనటువంటి సువాసన కలిగేటువంటి హోమము అర్పించడానికి మనల్ని మనమే సమాధాన పశువుగా మార్చేసుకోవాలి. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో చూస్తే 10వ అధ్యాయం 5-6 వచనాల్లో ప్రవక్తల సమూహముతో కూడా నీకు కలవమని చెప్తున్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే సువార్తను ప్రకటించేటువంటి వారు. ఆ ఆత్మ మన మీదికి బలముగా దిగి వచ్చేది అన్నట్టుగా వాక్యం సెలవిస్తే, దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి ఆ విధాన్ని నేను చూడండి, చదవండి. మాది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏ ఆత్మ వచ్చిందమ్మా? యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా. ఎవరి మీదికి? హల్లెలూయా. అక్కడ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ వాక్యాన్ని బట్టి వారితో కూడా కలిసి మనం ఏం చేయాలమ్మా? దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారముగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచు ఉండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును. కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క ఆత్మ సమూయేలు మీదకి బలముగా దిగి వచ్చినట్లుగా వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వస్తుంది. మనకు క్రొత్త మనసు, క్రొత్త జీవితం, క్రొత్త విధానం రావాలి అంటే సువార్తను ప్రకటించే వారితో పాటు మనము కూడా కలిసి ప్రకటించేటువంటి స్థితిలోనికి దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా దేవుని యొక్క కార్యాలు బలముగా దేవుడు జరిగిస్తాడు. బలమైనటువంటి దేవుడు మనందరి పట్ల కూడా బలమైన కార్యాలు చేస్తాడు. యెహోవా మీ పక్షమున యుద్ధములు చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా.
యెహోవా ఆత్మ నీ మీదికి రావాలి, యెహోవా మహిమ నీ మీదికి రావాలి. ఈ వస్తే నీవు పరిశుద్ధపరచబడతావు, నీకు ఒక కొత్త మనసు వస్తుంది. ఈ విధంగా దేవుని యొక్క కార్యాలన్నీ కూడా నీ జీవితంలో నీవు చూచి దేవునికి మహిమకరముగా నీవు జీవిస్తూ అపవాదినటువంటి సాతానునికి అవమానాన్ని తెచ్చేటువంటి విధంగా నిన్ను నీవు నీ విశ్వాస జీవితంలో బలవంతుడవు, బలవంతురాలు కావాలి. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మన పక్షమున యుద్ధములు చేసేటువంటి వాడు, యెహోవా ఆత్మ మన మీదికి దిగి వచ్చేటువంటిది, యెహోవా మహిమ మన మీదికి రావాలి. అప్పుడే యుద్ధముల మీద, మనుషుల మీద దేవుని యొక్క కార్యాలు మనం చూడటానికి అవకాశం ఉంటుంది. నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి ఆజ్ఞలను, కట్టడలు, శాస్త్రములు అనుసరించకుండా నీ సొంత తెలివితేటలను ఉపయోగిస్తే నీకు అపజయమే తప్ప జయమైనటువంటిది రాదు. దేవుని వాక్యము సెలవిచ్చినట్టుగా నీవే సమాధాన బలిపశువుగా మార్చబడిపోవాలి. అప్పుడు నీకు నీ దేవునికి మధ్య సమాధానం. ఈ విధమైనటువంటి వాక్యాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వేసే హోమము అది ఇంపైనటువంటి సువాసన గల హోమముగా ఉండాలి. నీవు అర్పించే బలి పశువు నీవే ఒక బలి పశువుగా మార్చబడిపోవాలి. 2026 సంవత్సరములకు పూర్వం నీ దేవుడు నీ కోసం, నా కోసం తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నటువంటి వాడు. అటువంటి దేవుణ్ణి మరలా నీవు బాహాటంగా బలిగా అర్పించుకోడు. నిన్ను నీవే బలిగా అర్పించుకొని సజీవ యాగముగా దేవునికి మహిమకరంగా జీవించగలిగేటువంటి స్థితి నీకు రావాలని దేవుడు నీతో ఈ రోజున మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటలు, యెహోవా నీ పక్షాన ఉంటే ఆయన నీ యుద్ధములన్నీ కూడా చేసేటువంటి వాడు. యుద్ధాలకు నీ ఓడిపోతూ ఉన్నావంటే ఆయన నీ పక్షమున లేడు. నీలో ఒక్కడు 1000 మందిని తరుముతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. 1000 మందిని తరుమును. ఆయన నీ పక్షమున లేకపోతే, ఆయన నిన్ను శత్రువులకు అప్పగిస్తే, అమ్మివేస్తే, శత్రువులైనటువంటి వారిలో ఉన్న ఒక్కడు యువతులున్న వారిని 1000 మందిని తరిమేస్తాడు. జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆ ప్రేమను క్రియారూపకంగా చూపిస్తూ, దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాటకు కూడా విలువిస్తూ, దేవునికి లోబడి విధేయత చూపెడుతూ బ్రతికితే దేవుని యొక్క గొప్ప కార్యాలు నీవు చూడగలుగుతావు. మహోన్నతుడైన మా తండ్రి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ మంచి సమయంలో ప్రభా, మీలో ఒక్కడు 1000 మంది అగును. మహోన్నతుడైన మా తండ్రి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మీరు మా పక్షమున యుద్ధములు చేసేటువంటి వారు. మీ ఆజ్ఞలను ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి రీతిగా మేము జీవించాలి. మీకు లోపడాలి. మీకు అవినీతి చూపెట్టుకోవడం, విగ్రహములను పూజించుకోవడం, వాటికి నమస్కరించుకోవడం, ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాటలను బట్టి నాయన మేము జీవించాలి. ఆ విధంగా ప్రభా మా జీవితంలో మీరు మార్చి, మీరు మా పక్షంలో ఉంటే మాకు యుద్ధంలో విజయం సాధించేటువంటి స్థితిని మాకు ఇవ్వగలుగుతారు అని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. సంసోను 1000 మందిని చంపివేశారు. సంసోను పక్షాన మీరు నిలబడ్డారు. యెహోవా ఆత్మ దేవా మా మీదికి రావాలి. ఆత్మ దిగి వస్తేనే బలమైనటువంటి కార్యాలు మేము చూడగలుగుతాం. ఆ ఆత్మ ద్వారా సంసోను మీరు వాడుకున్నారు. మీ మహిమ మా మీద దిగి రావాలి. మీ మహిమ గల కార్యాలు మా జీవితంలో జరగాలి. దేవా మమ్మల్ని పరిశుద్ధపరుస్తారు. దేవా మమ్మల్ని పరిశుద్ధపరచడమే కాదు, బలి పశువుగా దాన్ని మార్చబడి సమాధానంగా మీకు మాకు ఉండేటువంటి స్థితిని మీరు మాకు ఇవ్వగలుగుతారని మీ వాక్యం ద్వారా మేము గ్రహించగలిగి ఉన్నాం తండ్రి. ఆ విధంగా ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసం కూడా మీ యొక్క మాటలకు లోబడి జీవిస్తూ మీ పక్షమున నిలబడితే మా పక్షాన మీరు నిలబడి మా యుద్ధాలన్నీ కూడా మీరు చేస్తారు. విశ్వాసంతో మేము అడుగుడు ముందు వేయడానికి సహాయం చేయమని కూడి వచ్చిన బిడ్డలందరూ చేసిన ప్రార్థనలు దాన్ని మీరు విని ఉన్నారు. బిడ్డలకు సమాధానం మీరు దయచేసి వారు పోరాడుతున్న పోరాటాల మీద, యుద్ధముల మీద దేవా మీరు విజయాన్ని ఇవ్వగలిగేటువంటి రీతిలో మీరు బిడ్డలందరి పక్షమున నిలబడి ప్రార్థన చేస్తుంది. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.
అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశం